కీర్తనలు 32వ అధ్యాయం 6వ వచనం ఒకరు చదవండి, మిగతా వారందరూ కూడా శ్రద్ధగా విందాం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. కుడి వచ్చిన మనందరినీ ప్రభు ఈ పునరుద్ధాన దినమందు దేవుడు వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడి బలపరుస్తుంటుండగా శ్రద్ధగా దేవుడు మాటలు విందాం. చూడండి, భక్తి గల వారందరూ కూడా నీకు ప్రార్థన చేస్తారు అనే మాట అక్కడ మనం చదువుకొని ఉన్నాం. ఎప్పుడంట? ప్రభు దర్శన కాలమందు. చెప్పండి, ఏ కాలమందు? ప్రభు దర్శన కాలమందు ప్రమిట్లరా భక్తి కలిగినటువంటి వారందరూ ప్రార్థన చేస్తారంట అనే మాట అక్కడ చదవబడ్డ వచ్చిన భాగములో మనం చూస్తున్నాం. దర్శనము అంటే విజిటింగ్. చెప్పండి ఏంటంటే దర్శనం అంటే ఏంటి? మీరు దయచేసి దర్శనం అంటే పడుకున్నప్పుడు వచ్చే దర్శనం గురించి మాట్లాడలేదు, అది అక్కడ ఆ దర్శనం గురించి రాయబడలేదు. దర్శనం అంటే విజిటింగ్, ఇంగ్లీష్లో విజిటింగ్ అంటారు. అంటే గమనించండి, కొంతమంది మన జీవితాల్లో మనల్ని కలవటానికి వస్తారు. వారి అంతరంగములో ఏ ఉద్దేశాలు ఉంటే ఎవరికి తెలియదు, కానీ మొత్తానికి అయితే మనల్ని ఏంటంటే రోజు మనం కలుస్తాం, మనల్ని చాలామంది కలుస్తారు, మనల్ని దర్శిస్తారు. లేకుంటే మనల్ని కలుసుకున్నప్పుడు కొంతమంది హృదయాల్లో దురుద్దేశాలు ఉంటాయి, కొంతమంది హృదయాల్లో ప్రమిట్లరా పాడుద్దేశాలు ఉంటాయి. కానీ అవన్నీ ఉద్దేశాలు ప్రమిట్లర్ ఎదుట వ్యక్తికి తెలవజేయబడకపోయినా చూస్తున్నటువంటి వాడికి మాత్రమే ఏంటంటే తెలుసు. కాబట్టి దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లే. కానీ ప్రభు దర్శిస్తే, ఎవరు దర్శిస్తే? ప్రభు దర్శిస్తాడంట. ప్రేమిట్లరా మనం దర్శించుకోవడం కోసం ఎక్కడికో పోవాల్సిన అవసరం లే. ప్రభువే తానే స్వయంగా తన భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంట? దర్శిస్తాడు అని వాక్యం చక్కగా తెలియజేయబడతా ఉంది. దర్శించడం అంటే ఇది ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్రెండ్లీ విజిటింగ్, అంటే స్నేహపూరితంగా దేవుడు కలుసుకుంటున్నాడు. రకరకాలుగా మనుషులు రకరకాల వ్యక్తుల్ని కలవటానికి రకరకాల ఉద్దేశాలు ఉంటాయేమో, కానీ దేవుడికి ఎప్పుడైనా ఒక వ్యక్తిని ప్రభు కలవటానికి వచ్చిన, ఒక వ్యక్తి దేవుని కలవటానికి వచ్చిన, అది స్నేహపూరితమైనటువంటి ప్రేమికుల విజిటింగ్ అని, ప్రభు ప్రేమికుల స్నేహపూర్వకంగా మనం దర్శిస్తున్నానని, ఆయన మన దర్శనం గల కారణం ఏంటంటే నీకు మేలు చేయటానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను నీ జీవితాన్ని ప్రభు నిలబెట్టడానికి దేవుడు మనల్ని దర్శిస్తున్నాడంట. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అయితే గమనించండి ప్రేమికులారా, ఇక్కడ చదవబడ్డ వచ్చిన భాగములో భక్తి గల వారందరూ ప్రార్థించినప్పుడు అంటే అక్కడ రాయబడి ఉంది, విస్తారమైన జల ప్రవాహములు ఏమైతే అంట పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు వారిని దర్శిస్తాడు. దర్శించినప్పుడు ఏం జరిగిద్దంటే విస్తారమైన జల ప్రవాహములు పొరిలినప్పటికీ, అంటే విస్తారమైన శోధనలు కానీ ప్రేమికుల శ్రమలు కానీ బాధలు కానీ మన మీదికి అవి గుమ్మిగా వచ్చినప్పటికీ, అవి మన మీద పొర్లి పారుతున్నప్పటికీ కూడా నిశ్చయముగానే మాట ఉంది. నిశ్చయముగా అంటే ఏంటి? దాంట్లో ఎలాంటి సందేహము లేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నిశ్చయముగా అవి వారి మీదకి రాకుండా దేవుడు చేస్తాడంట. ఆమేన్ చెప్పండి. రైట్. ప్రేమికులారా, ఈ కీర్తన 33వ అధ్యాయం ప్రేమికులారా దావీదు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్క ప్రేమికులారా కీర్తనకు అమూల్యమైనటువంటి అనుభవాలు ఉంటాయి. భక్తులు వారి జీవితాల్లో వారి పరిస్థితులు, వారు వెళ్తున్నటువంటి ప్రేమికుల అనుభూతులన్నీ కూడా చక్కగా వారు ప్రేమికుల వారి అనుభవంలో నుంచి రాస్తూ వచ్చినటువంటి ప్రతి కీర్తన దాంట్లో ఒక చక్కటి నేపథ్యం ఉంటుంది. వారి దైనందిన జీవితాల్లో స్పష్టంగా దేవుడి ఎదుట వారి పరిస్థితులు తెలియజేసి ఆ పరిస్థితుల నుంచి ఎలా వారు విడిపించబడగలిగారో అనుభవపూర్వకంగా రాసినటువంటి ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉన్నాయి. ఈ రోజు విశ్వాసాన్ని మరింత దగ్గరగా చేస్తూనే ఉన్నాయి. దేవుడి మీద ఆధారపడగలిగేలా చేస్తూ ఉన్నాయి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ 32వ ప్రేమికుల కీర్తనలో 6వ వచనం చదువుకున్నాం కదా, 6వ వచనం నుంచి కింద ఆ 7, 8, 9 వచనాలు ఏవైతే ఉన్నాయో
ప్రేమికులారా, అవి ఎవరి గురించి రాయబడ్డాయని గమనిస్తే అవి ఎవరి గురించి ప్రేమికులారా రాయటం భక్తుడైనటువంటి దావీదు రాశాడు అని అంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని అన్ని విషయాల్లో ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, అన్ని విషయాల్లో దేవుణ్ణి ముందు పెడుతున్నప్పుడు, అలాంటి వారి జీవితాల్లో దేవుడు చేసేటువంటి కార్యాలు ఎలాంటివో 6వ వచనం నుంచి కింది వచనాలన్నీ కూడా మనకు తెలియజేయబడుతుంటాయి. కానీ పై వచనాలు చూసారా, పై వచనాలు 6 పైన 5, 4, 3, 2, 1 అవి ఎలాంటివని ఆలోచన చేస్తే, ఆ పై వచనాలు ఒక వ్యక్తి దేవుడికి వేరైనప్పుడు, ఒక వ్యక్తి దేవుడికి దూరం అయిపోయినప్పుడు, దేవుడిని ఒక వ్యక్తి పక్కకు పెట్టినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కలిగే ప్రతిఘటనలు ఏంటి, ఆ వ్యక్తి జీవితంలో ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ 32వ అధ్యాయం 1 నుంచి 5 వచనం మనం చూస్తూ ఉంటాం. అందుకనే దావీదు అంటాడు అక్కడ, చూడండి ఒకసారి 4వ వచనం ఏమంటాడు, నా ప్రాణం వేసవి కాలం వలె ఎండినట్టాయను. గమనించండి ప్రేమికులారా, 23వ కీర్తన దావీదు రాశాడు, జీవితం తిరగబడింది. అలానే కీర్తన తిరగబడింది. 23 కాస్త ఏమైంది, 32 అయింది. 23లో గిన్నె నిండి ఏమైందంట, పొర్లి పారింది. ఇక్కడ 32 కోసరిగా జీవితం తిరగబడింది. తిరగబడేసరికల్లా ఇప్పుడు అదే దావీదు ఒకప్పుడు ఉన్నటువంటి అనుభవం ఏదైతే ఉందో, అనుభవంలో ఉండి మాట్లాడినటువంటి ఆ కీర్తన 23వ అధ్యాయం ఏదైతే ఉందో, ఇప్పుడు జీవితం తిరగబడేసరికల్లా నా సారము వేసవి కాలం వలె ఏమైపోయిందంట, ఎండినట్టు ఆయను అని దావీదు తన జీవితాన్ని గురించి ప్రేమికులారా మాట్లాడుతున్నాడు. జీవితం ఎప్పుడు కూడా సంగమా గమనించాలి ప్రేమికులారా, అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా జీవితం ఉండదు ప్రేమికులారా. దైనందిన జీవితంలో ఖచ్చితంగా ఎత్తుపల్లాలు అనేటువంటి వస్తూ ఉంటాయి, అనుకూలతలు ప్రతికూలతలు వస్తూ ఉంటాయి, శోధనలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా గమనించండి ప్రేమికులారా, నువ్వు భక్తి కలిగిన వాడివైతే, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే, నా దేవుడు అలాంటి సమయమును తను దర్శించగలిగే సమయముగా దేవుడు చేసుకుంటాడు. ఎవ్వి నీ మీద పొంగి పొరిలినా, ఎవ్వి నిశ్చయముగా నీ మీదకి రాకుండా నా దేవుడు వాటన్నిటి నుంచి ప్రభు తప్పిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు దావీదు తన జీవితంలో పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి, ప్రేమికులారా తను చేసిన తప్పిదాన్ని బట్టి, నా జీవితం ఎండిపోయిందయ్యా, నా బ్రతుకు మోడిబారిపోయిందయ్యా, ఫలించిన అనుభవాలు నా జీవితంలో లేవని తన స్థితిని గ్రహించి, తన స్థితిని ఒప్పుకొని తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి తన జీవితాన్ని ప్రభు చేతులకు సమర్పించినప్పుడు 6వ వచనం నుంచి దావీదు అంటాడయ్యా, నువ్వు నన్ను దర్శించినప్పుడు నేను ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో, ప్రార్థన యొక్క ప్రేమికులారా విశేషత ఏంటో, దాంట్లో ఉన్న స్వీట్నెస్ ఏంటో, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో నాకు పాపం అర్థం కాలే. ఆ పాపం నుంచి నా స్థితిని ఒప్పుకొని పశ్చాత్తాపడి నీ రక్తములో మరొకసారి నన్ను ఈ సోపుతో కడిగి నేను బయటకు తీసుకొచ్చినాక ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఏంటో గ్రహించి ఇప్పుడు దేవుని సన్నిధానములో అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను భక్తి గలవాడిగా ఉంటే నువ్వు నన్ను ఏం చేస్తావు, దర్శించావు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం సంగమా, మీరెవరెవరు ఏ పరిస్థితుల మధ్యలో వచ్చారో నాకు తెలవకపోవచ్చు. ప్రతి ఒక్కరి కుటుంబములో సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కుటుంబములో కలవరాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కుటుంబములో ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కుటుంబములో ప్రేమికుల కష్టాలు ఉన్నాయి. వీటి గుణను వెళుతున్నావు. అయితే ఎంతో ఆశతో ఈ పునరుద్ధరణ దినమందు ప్రభు యొద్దకు వచ్చావు. ప్రభు నన్ను దర్శించాలి, ప్రభు నన్ను సంధించాలి అని నన్ను దేవుడు బలపరచాలి, దేవుడు నన్ను ధైర్యపరచాలని ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ వర్తమానం ద్వారా ప్రభువు దర్శించబోతున్నాడు. నిన్ను దేవుడు దర్శించి నీ కుటుంబ స్థితిగతులు ఏమైనా, నీ కుటుంబ పరిస్థితులు ఏమైనా, నేను ఎంతగా బాధిస్తున్నా, ఎంతగా ఇబ్బంది పెడుతున్నా, ఎంత తీవ్రమైన మనస్తాపానికి గురి చేస్తున్నా, దేవుడు అవి నీ మీద పొంగి పొర్లి రాకుండా చేయగలిగే దేవుడు. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అయితే నిజమే ప్రేమికులారా, పాపములో ఉన్న వ్యక్తి, అపరాధములో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు దేవుడితో సావాసము చేయలేడు ప్రేమికులారా. ఏదేను తోట నుంచి ఆదాము అవ్వ బయటికి నెట్టి వేయబట్టడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, చేయొద్దన్నటువంటి పని చేసిన కారణాన్ని బట్టి శ్రమలు కోరి తెచ్చుకున్నారు, ఇబ్బందులు కోరి తెచ్చుకున్నారు ప్రేమికులారా. అప్పటి వరకు ఆ ప్రేమికులారా ఆ తోటకున్నటువంటి పేరేంటంటే ప్లెజెంట్, రమ్యమైనది అని అర్థం. చెప్పండి ఏంటంట, ఆ తోట
తోటకు ఉన్నటువంటి పేరేంటంటే ఏదేను తోట అనగా రమ్యమైనటువంటి స్థలం. అలాంటి స్థలాన్ని వారు ఏం చేశారని ఆలోచన చేస్తే ప్రేమిటులారా పాపాన్ని బట్టి అపరాధాన్ని బట్టి ప్రేమిటులారా ఆ వ్యక్తులు దేవుడి సన్నిధి నుంచి ఏమైపోయారని ఆలోచన చేస్తే గెంటి వేయబడ్డట్లుగా మనం ప్రేమిటులారా గమనిస్తూ ఉన్నాం. మనం అనుకుంటాం, అయ్యో అంత చక్కటి అనుభవాలు వాళ్ళు కోల్పోయారే, చక్కటి ఫలాలు కోల్పోయారే. ఆ యొక్క ప్రేమిటులారా ఏదైనా తోటలో 4 నదులు ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటాయంట. అద్భుతమైనటువంటి వాతావరణం, ఎన్విరాన్మెంటల్ గా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అయ్యో ఇన్ని చక్కటి సోవకాశాలు పోగొట్టుకుని మనకు బాధ అనిపిస్తుంది. కానీ గమనించండి ప్రేమిటులారా, అసలు అవన్నీ వాళ్ళు పోగొట్టుకోవడం పక్కకి పెడితే అసలు ప్రాముఖ్యంగా దేన్ని వారు పోగొట్టుకుని చెప్పాలా? దేన్ని వాళ్ళు పోగొట్టుకుంది? దేవునితో సావాసాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో ప్రేమిటులారా సావాసాన్ని వారి జీవితంలో పోగొట్టుకున్న కారణాన్ని బట్టి రకరకాల శ్రమలు, రకరకాల ఇబ్బందులు ప్రేమిటులారా మనిషి జీవితంలోకి రావటం వల్ల ఇవన్నీ ప్రేమిటులారా మనిషి ఈరోజు ఎదుర్కోవడం గల కారణం ఏంటని ఆలోచన చేస్తే ప్రేమిటులారా దేవుడితో వ్యక్తి సంబంధం అయిపోయిందంటే తొలగిపోవటం వల్ల, లేకుంటే వైదొలిగిపోవటం వల్ల. నిజమే, ఒక వ్యక్తి పాపములో ఉంటే, ఒక వ్యక్తి అపరాధములు ఉంటే అపరాధాలు ఆ వ్యక్తిని కృంగదీస్తాయి. ప్రేమిటులారా అగమ్య గోచరానికి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ప్రతికూల పరిస్థితులే వ్యక్తి జీవితంలో ఎదురవుతుంటాయి. కానీ ఎప్పుడు ఆ పరిస్థితుల నుంచి ఒక వ్యక్తి ఏం చేయాలి చెప్పాలా? బయటపడలేడు. ఎప్పుడు బయటపడతాడు చెప్పాలా? గమనించండి, భక్తి గలవాడు ఏగలవాడంట అందరూ కాదంటండి, అందరూ ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన చేసి దేవుడు దర్శించడు. అక్కడ రాయబడిన మాట భక్తి గలవాడు. చెప్పండి, భక్తి గలవారు ఏం చేస్తే? ప్రార్థన చేస్తే దేవుడు వారిని దర్శిస్తాడంట. ఆమేన్ చెప్పండి ఒకసారి. అయితే ప్రేమిటులారా ఇది చదివినప్పుడు నాకు బైబిల్లో ఒక సంఘటన ప్రేమిటులారా గుర్తొస్తా ఉంది. అదేంటంటే మీ అందరికీ తెలుసు, అపోస్తులైనటువంటి ప్రేమిటులారా పౌలు సౌలుగా ఉన్నప్పుడు యవన కాలంలో మత ప్రేమిటులారా వ్యామోహములో లేకుంటే మత కాంక్షతో క్రైస్తవులను ప్రేమిటులారా ఇబ్బంది పెట్టాలని, శ్రమ పెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా సౌలు ప్రేమిటులారా అలాంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయం తీసుకోవడమే కాదు, అతనికంటూ పనంటూ ఏదైనా ఉందంటే క్రైస్తవులను ఏం చేయటం? హింసించడం. దాన్నే ప్రాణాధారంగా పెట్టుకున్నాడంట. వాక్యం సెలవిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్తే అక్కడ. ఎందుకంటే గమనించండి, మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం అనేటువంటిది ప్రేమిటులారా బహుగా విస్తరిస్తూ ఉంది, బహుగా వ్యాపిస్తూ ఉంది. అనేకులు సంఘములో చేర్చబడుతున్నారంట. అనేకులు నిజదేవుడెవరో గ్రహించి, ప్రేమిటులారా సత్యదేవుడెవరో గ్రహించి, ప్రేమిటులారా లోకానికి యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారో గ్రహించి, మన నిమిత్తం వచ్చాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ద్వారా నిత్య రాజ్యం ఉందని ప్రేమిటులారా ఆ రోజుల్లో ఉన్నటువంటి మొదటి శతాబ్దం ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారని ఆలోచన చేస్తే సత్యాన్ని గ్రహించి సంఘములోకి ఏమవుతున్నారు చెప్పాలంటే విస్తృతంగా చెప్పాలంటే ఒక విప్లవం అని చెప్పొచ్చు, చెప్పాలంటే ఉద్యమం అని చెప్పొచ్చు. అలాంటి ప్రేమిటులారా ఉద్యమముతో విప్లవాత్మకంగా ప్రేమిటులారా సంఘము అతి వేగంగా వేగంగా విస్తరిస్తూ ప్రేమిటులారా ఒక ప్రసంగానికి 3,000 మంది 5,000 మంది సత్యాన్ని తెలుసుకొని మందిరములో చేర్చబడుతూ ఉంటే గమనించాలి ప్రేమిటులారా, ఎక్కడ దేవుడు పని బలంగా జరుగుతుండదో అక్కడ ఖచ్చితంగా సాతాను యొక్క ప్రేమిటులారా కార్యాలు కూడా అంత బలంగా జరుగుతూ ఉంటాయి. అది నేను బాగా నమ్ముతా. ఎక్కడ బలముగా ప్రార్థనలు జరుగుతాయో, ఎక్కడ భక్తిగా బహుగా ప్రేమిటులారా దేవుళ్ళు నడిపించబడుతుంటారో అక్కడ సాతాను అపవాది ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్న వారిని, ఆత్మీయతలు ఎదుగుతున్నటువంటి వారిని, ఆధ్యాత్మికంగా మంచి స్థితిలో నడిపించబడుతున్నటువంటి వారిని ఖచ్చితంగా అపవాది ప్రేమిటులారా శోధిస్తూనే ఉంటాడు. అలా ఆ సంఘం మొదటి శతాబ్దంలో విస్తరిస్తున్న క్రమంలో జరిగినటువంటిది ఏంటంటే బయట నుంచి సంఘానికి ఏమో చెప్పాలంటండి శ్రమలు వచ్చాయంట. బయట నుంచి ఎక్స్టర్నల్ పర్సిక్యూషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. బయట నుంచి వచ్చాయి. క్రైస్తవ విరోధులు, వ్యతిరేకులు సంఘం మీద నానా రకాలుగా ఏం చేస్తూ చెప్పాలంటండి మొదటి శతాబ్దంలో దాడి చేస్తూ వచ్చారు. సరే, అదొక పక్కగా పెడితే ఒకవేళ బయట నుంచి లేకపోయినా సంఘములో నుంచి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటారు వాటిని. అంటే సంఘములో కూడా ఏమవుతుంది చెప్పాలంటండి విభేదాలు, సంఘములో కూడా ప్రేమిటులారా గొడవలు, ఒకరికి ఏంటంట. నాకు ప్రశ్న అడుగుతా, ధైర్యంగా చేతులెత్తండి. అందరితో సమాధానంగా ఉన్నవారు చేతులెత్తండి. అందరితో సంఘములు దాదాపు 100% అందరితో సమాధానం చేతులెత్తండి. ఒకసారి కొంతమంది పేర్లు చెప్పనా, వాళ్ళు అడగాలనిపిస్తుంది నాకు. అందరితో ఉన్నారు సమాధానం? అందరితో లేరు. నాకు తెలుసా విషయం. నీకు అందరి ముందు అడిగితే కొంచెం చెప్పాలి ఆయన బాధ కాబట్టి అవి అడగండి. నేను
అది వారి విఘ్నతగా వదిలేస్తారు. అట్లనే బ్రతకండి, అట్లనే జీవించండి, ఏం కాదు. ఒక రోజు ప్రభు వచ్చినప్పుడు ఈ అన్ని వర్తమానాలు ఏం చెప్పాలా గుర్తొచ్చి నువ్వు విడవబడ్డప్పుడు అప్పుడు బాగా అప్పటిదాకా నువ్వు అట్నే ఉండు, నేను అట్నే ఉంటా. ఒకరోజు వస్తుంది ప్రేమికులారా, నువ్వు సమాధానంగా లేకపోతే జరిగే నష్టం ఏంటో నీకు అప్పుడు అర్థం. ఆమెను చెప్పండి ఒకసారి. ఇంటర్నల్గా ప్రేమికులారా, సంఘములో మేము వాళ్ళకంటే ఏంటంటే గొప్ప అని, లేకుంటే వాళ్ళని ఎక్కువగా చూసి ఇవన్నీ ఉంటే సంఘంలో మొదటి శతాబ్దం నుంచే సాతాను సంఘముల మీద ఏం చెప్పాలంటండి దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు వరకు గలిబిలి అసమాధానం. ప్రేమికులారా, మీరు వారిని ఎక్కువగా చూసుకుంటారు, మీరు వారికి ఎక్కువగా ఏంటంట మర్యాద ఇస్తారు, వారిని ఎక్కువ గౌరవిస్తారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అంట, ఎప్పటి నుంచి? మొదటి శతాబ్దం నుండి వస్తూ ఉన్నాయి. ప్రేమికులారా, గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు ప్రేమికులారా సంఘములో తలెత్తినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఎత్తినప్పుడు అపోస్తులు ప్రేమికులారా చక్కగా ఆ సమస్యని హ్యాండిల్ చేసి, ఇంకంతేకాదు మేము సువార్త పనులు బిజీగా ఉంటాం, మీలోని ఒక ఏడుగురిని ఎంతమందిని? ఏడుగురిని. వాళ్ళు ఎలాంటో చెప్పాలా, ఆషామాషి కలిగిన వాళ్ళు కాదు, ఆత్మపూర్ణులై ఉండాలి, దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. అంటే సంఘములో సమస్యలు పరిష్కరించాలంటే ఏముండాలి? ఈ బుర్ర పనిచేయదు. ఏ బుర్ర మనకున్నటువంటి ఆలోచన విధానాలు పనిచేయవు. సమస్యలు సంఘములో ఏమైతున్నప్పుడు తలెత్తినప్పుడు ఈ ఆలోచనలు ఎక్కడికేం దారితీస్తాయి. అందుకనే ఏడుగురు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకొని, గమనించండి ప్రేమికులారా, ఆ సంఘములో సమస్యను కూడా సద్దుమనిచ్చారు. అలా సద్దుమని చక్కగా ముందు కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు సౌలు రూపములో అపవాది గమనించండి సంఘం మీద ఏంటంట దాడి చేయడం ప్రారంభించాడు. తలపైకి నాకులు చూడండి ఒకసారి. బయట నుంచి మనకు ఒకవేళ ఒత్తిడి లేకపోతే సంఘములో ఉన్న సంఘ విశ్వాసుల మధ్యలో అపవాది ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. బయట నుంచేం దాడి చేస్తాడు? సంఘములో ఉన్న విశ్వాసుల్ని ఏంటంట పురికొల్పుతాడు. దేనికంట నానా రకాల ప్రేమికులారా గొడవలు, అసమాధానం, ఇలాంటివన్నీ కలుగు చేస్తూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ కూడా గమనించండి ప్రేమికులారా, దేవుని సన్నిధిలో అపోస్తులందరూ కూడా చక్కగా సమస్యలు పరిష్కరించి ముందుకెళ్తుంటే సౌలు రూపములో మరలా ఏంటంటే సంఘం మీదకి ఏమొచ్చిందంటే భయంకరమైన హింస. యెరూషలేం పెద్దల దగ్గరికి వెళ్ళాడు, తాకిలు తీసుకున్నాడు. ఈ దమస్కు ప్రాంతంలో ఎవరెదురైనా క్రైస్తవులు ఎవరెదురైనా సరే వారందరిని ఈడ్చుకొని వస్తానని, దమస్కులో సంఘం ఉందని అక్కడ ఎవరో సంఘంగా కూడుకొని ఏం చేస్తానని ప్రార్థన చేస్తానని గ్రహించి తాకీదులు పొందుకొని ప్రేమికులారా వెళుతున్న క్రమంలో జరిగిందని చెప్పాలా, ప్రచండమైన దేవుని వెలుగు అతన్ని కమ్ముకున్నట్లుగా చూస్తున్నాం. ప్రేమికులారా 3 రోజులు కళ్ళు కనపడలే. ఇప్పుడు అతడు ఆ పరిస్థితి నుంచి తేరుకునగానే అక్కడ రాయబడిన మాట, అతడు ప్రార్థన చేయించున్నాడంట. చూడండి అపోస్తుల కార్యాల 9వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ఉన్నాను నాన్న. 10వ వచనం. దమస్కులో అనే ఒక మనుషుడు ఉండెను, ఇది ప్రభు దర్శనమందు. ఓకే, నీవు లేచి వీధిలోనికి వెళ్ళి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రేమికులారా, సౌలు దేవుడు స్వరూప దర్శనమును చూడగానే ప్రార్థన చేస్తున్నట్లుగా చదువుకుంటా వచ్చిన భాగంలో ఎక్కడంటది? తిన్ననిది అనే వీధిలో ఉండి తారసవాడైనటువంటి ప్రేమికులారా సౌలు ఇగో తిన్నని మార్గములో అతడు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి అననీయాకు దేవుడు దర్శనమిచ్చి పంపిస్తాడు. సంగమా ఆమేన్ చెప్పండి ఒకసారి. గమనించాలి ప్రేమికులారా, సౌలు మనందరికీ తెలుసు ఎంత ప్రేమికులారా మత్త పిచ్చిగలినటువంటి వాడంటే, క్రైస్తవ్యం ఉండకూడదు, క్రీస్తు అనేటువంటి ఆ పేరు మొదటి శతాబ్దం నుంచి ఏం చేయబడకూడదు, వినబడకూడదు, అసలుకైనా క్రీస్తు పేరు మారుమోకూడదని ప్రేమికులారా గమలియ పాదాల దగ్గర పాత నిబంధన అంతా కూడా అవసాన పట్టినటువంటి వాడు. పాత నిబంధన మొత్తం తెలుసు ఎవరికంట? సౌలుకి. అంటే సౌలుకి పాత నిబంధన తెలిసినప్పుడు అబ్రహాం ఎలా ప్రార్థన చేసో తెలుసు,
ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మోషే ఎలా ప్రార్థన చేసి తెలుసు, దానియేలు ఎట్లా చేశాడో తెలుసు, దావీదు ఎట్లా చేశాడో తెలుసు, బైబిల్ ఉన్న భక్తులందరూ ఎలా ప్రార్థన చేస్తూ వచ్చారో తెలుసు. గమనించండి, అతడికి తెలుసేమో కానీ ఇక్కడ మాత్రము ఇతడు ఏం చెప్పాలంటండి, తను ప్రేమికులారా ప్రభు దర్శించగానే, ప్రభు కనబడగానే, ప్రభు స్వరూప దర్శనమును చూడగానే ఇప్పుడు సౌలు ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తున్నప్పుడు అదే ప్రార్థన చెప్పాలంటండి, హృదయాంతరపు లోతుల నుంచి వచ్చేటువంటి ఆ ప్రార్థన ఏం చేయగలిగిందంటే దేవుని సింహాసనాన్ని కదిలించగలిగింది. కదిలించడమే కాదు, అదే సౌలు ప్రేమికులారా పౌలుగా మార్చబడి అద్భుతమైనటువంటి రీతిలో పౌలును దేవుడు వాడుకున్నట్లుగా వాక్యం మనందరికీ తెలియజేయబడతా ఉంది. ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. తన పత్రికల్లో ప్రార్థన విషయాలు కూడా రాస్తూ ఉంటాడు. ప్రేమికులారా అతను కొరకు ప్రార్థన చేసుకునేవాడు, సంఘం కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రేమికులారా సంఘాలు స్థాపించినాక సంఘములో ఉన్నటువంటి ప్రేమికుల సమస్యల కొరకు ప్రార్థించేవాడు. ప్రతి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేసేవాడు. ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డప్పుడు ప్రార్థన చేసేవాడు. సంఖ్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేశాడు, అన్యుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన జీవితం అనుభవాలు పౌలు జీవితంలో తన పరిచయంలో ఆ ఒక్కటే కాదు, ప్రార్థన జీవితము కూడా ఏంటంట పౌలు జీవితంలో మనకు మరింత చాలా చక్కగా కనపడతా ఉంటుంది. ప్రార్థనలు ఎదగాలని, ప్రార్థన ఆధ్యాత్మిక అనుభవాలు మరింత పటిష్టంగా ఉండాలని ప్రేమికులారా ఇవన్నీ తినడం గల కారణం చెప్పాలంటండి, అతడి భక్తి గలవాడు కాబట్టి తను దేవుడు సన్నిధిలో ప్రేమికులారా అతను దర్శిస్తూ బలమైనటువంటి కార్యాలు అతని ద్వారా ప్రభు జరిగించాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా. కొన్నిసార్లు ఫిలిప్పీ చెరసాల్లో పౌలు శీల బంధించబడ్డప్పుడు వాళ్ళు ఏం చేశారని అక్కడ కూడా ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఇంకేం చేశారంట? పాటలు పాడారు. మనకందరికీ ప్రార్థన అంటే ఏం చెప్పాలా గమనించండి. ఏదో అడుక్కొని దేవుడి దగ్గర నుంచి ఏంటంట పొందుకోవటం అనుకోవటం. దేవుడి దగ్గర ఏంటంట అడుక్కొని ఏంటంట పొందుకోవటమే అనుకుంటాం ప్రార్థన అంటే. కానీ గమనించండి, ఒకవేళ అదే ప్రార్థన అనుకుంటే నువ్వు ప్రార్థనలు ఇంకా ఎదగలేదు, ఇంకా నువ్వు ఎదగలే. నీ అవసరత లేదు ఏంటంట చెప్పుకోవటమే ప్రార్థన అని అనుకుంటే అడగొద్దని అడగాలి. కానీ ప్రేమికులారా ఒక వ్యక్తి ప్రార్థన అప్పుడు ఎలా చెప్పాలంటండి, గంటల తరబడి నీ కొరకు కాదు, ఎవరి కొరకంట కుటుంబం కొరకు, సంఘాల కొరకు, దేశం కొరకు, నశించిపోతున్నటువంటి ఏంటంటే అనేకుల కొరకు ఎవరైతే గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వారి ఆధ్యాత్మికమైన జీవితాలు కొనసాగించుకుంటారో గమనించండి ప్రేమికులారా, అతడు ప్రతికూలతల్లో ఉండి చెరసాల్లో ఉండి బంధించి ప్రేమికులారా బోండాలతో బిగించి ప్రేమికులారా చెరసాల్లో వేసిన ఏం చేస్తానంటే పౌలు శీల ఏం చేస్తానంట ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఆమేన్ చెప్పండి. గమనించాలి ప్రేమికులారా. దీనికి అనుసంధానం ఒక వాక్యం చెప్తా చూడండి ఒకసారి. కీర్తనలు 17వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 17వ అధ్యాయం 3వ వచనం. నీవు నన్ను దర్శించి నా హృదయమును ఏం చేశావు? పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. దావీదు చేస్తున్న ప్రార్థన గమనించాలి. రాత్రి కాలమందు దావీదును ప్రభు దర్శించడండి. తలపైకి ఎత్తండి. శోధన అపవాదం వస్తుంది, పరిశోధన చెప్పండి శోధన అపవాదం వస్తుంది, పరిశోధన. మీరు పరిశోధనలో ఉన్నారో శోధనలో తెలుసుకోవాలని చేతులు సరే. శోధనలో అర్థం కావట్లే, పరిశోధనలో ఉన్న అర్థం కావట్లే చేతులు ఎత్తాను. మీకు ఎప్పుడు చెప్తా శోధనలో ఉన్నారా పరిశోధనలో ఉన్నారా అది మీకు తెలవాలంటే ఇప్పుడే చెప్పారు. చేతులు ఎత్తండి, మాకు అర్థం కావట్లేదు అయ్యా అన్నవారు అందరూ ఉన్నారా? వెరీ గుడ్. భక్తి లేదు, నీకు ఆత్మీయత లేదు, ప్రార్థన లేదు, దేవుడితో ఏంటంట ఒక సావాసం లేదు, చక్కటి దైవిక అనుభవాలు ఏమీ లేవు. అడపదడపగా వస్తున్నావు, ఏదో ప్రేమికులారా మొక్కుబడిగా వస్తున్నావు, ఏదో చేసుకోవాల్సిన ప్రార్థన చేసుకున్నావు, ఏదో ఉండాలని కాబట్టి ఆదివారం కనపడుతున్నావు. తర్వాతకి మళ్ళీ 6 రోజులు ఎక్కడ మళ్ళీ దేవుళ్ళలో గడిపినట్టు మనకేం ఉండవు, బైబిల్ చదివిన పాపాను ఉండదు, ఉపవాసం ఉన్న అనుభవాలు ఉండవు. అపవాది కలిగించే శోధన. మరి పరిశోధన ఏంటి? భక్తిలో ఉన్నా
ఆత్మీయతలో ఉన్నావు, దేవుడితో అనేక అనుభవాలు నీకున్నా, శ్రేష్టమైన స్థితిగతులు దేవుడితో కలిగి ఉన్నా, విశ్వాసములో చెక్కు చెదరినటువంటి అనుభవాలు నీకున్నా, పరిశుద్ధత నీకున్నా, దృఢమైనటువంటి సావాసము దేవుడితో నీకున్నా, అయినా ప్రభు కొరకు వస్తూ చూసారా, అవి పరిశోధన. సింపుల్. ఇప్పుడు దేంట్లోనే మీకు బాగా అర్థమైంది. సోదరాలు చెప్పండి ఒకసారి. రాత్రి కాలం అంటే ఏంటి? భౌతిక సంబంధం రాత్రి గురించి మాట్లాడే దావీదు అక్కడ. రాత్రి అంటే గమనించండి ప్రేమికులారా, శ్రమలు అనేటువంటి రాత్రి, శోధనలు అనేటువంటి రాత్రి, ఇబ్బందులు అనేటువంటి రాత్రి, అనారోగ్యతలు అనేటువంటి రాత్రి, ప్రతికూలతలు అనేటువంటి రాత్రి, ఏం చెయ్యాలో ప్రేమికుల దిక్కు చోతున్నటువంటి రాత్రి కొన్నిసార్లు జీవితంలోకి వస్తుంది. వచ్చినప్పుడు అంట నీ హృదయాన్ని అదే సమయంలో దేవుడు ఏం చేస్తాను నువ్వు నిన్ను పరిశీలన చేస్తారంట. ఎప్పుడంట రాత్రి అంటే ఏంటి? రాత్రి కాలం వచ్చే చీకటి గురించి మాట్లాడలే, భౌతిక సంబంధంగా నీకు వచ్చేయండి. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ప్రతికూలతలు ఇవన్నీ జీవితంలోకి వస్తున్నప్పుడు ప్రేమికులారా గమనించాలి, దేవుడు ఆ కాలమున ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని తలపై గదనమ్మ. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పరిశీలన చేస్తున్నాడు. స్తోత్రాలు చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా నువ్వు నన్ను ఏం చేసావు? పరిశోధించావు, నీకు ఏ దురాలోచన కానరాలేదు. ఏమన్నాడమ్మా? ఏ అయ్యా నువ్వు నన్ను చూసినప్పుడు అంటే గమనించాను, నువ్వు ప్రతికూలతున్నప్పుడు నీ నోటి మాట్లాడుతున్నాయి ప్రభు గమనిస్తాడు. చాలా జాగ్రత్త. నువ్వు ప్రతికూలత వెళ్తున్నప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచన చేస్తున్నావు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు, ఎలాంటి ఆలోచనలకు వస్తున్నాయి. కనీసం అలాంటి సమయంలో కనీసం పొరపాటున ఆలోచనలు కూడా దురాలోచన రాకుండా ఉండాలి సంగమా. నీకు ప్రభు దర్శిస్తున్నాడు నిన్ను. దర్శించు కాలమేమది నీకు, నోటికి రానియమాకు. ఏంటది దురాలోచన అంటే అర్థమవుతుందా? కనీసం నీ మనసులో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచనలు దయచేసి విశ్వాసులైనటువంటి మీకు రాకూడదు సంఘం. అది నిన్ను గమనించండి. పరిశోధన ఇంకా ఉన్నతమైన స్థితికి ఎగబాగటానికే వస్తున్నటువంటి పరిశోధన. నేను మరొక మంచి స్థితికి దేవుడు నేను తీసుకొని వెళ్ళటానికే, నేను మంచి పరిస్థితుల్లో నేను ఉంచడానికే, మంచి పరిస్థితుల్లో నేను నీ కుటుంబాన్ని ప్రభు నడిపించడానికి అవన్నీ నీ జీవితంలో ఎదురవుతున్నవి. గమనించండి. అలాంటి సమయంలో నీకేం రావు చెప్పాలా? ఏ దురాలోచన రావు. నీకేం రావాలి చెప్పాలా? ప్రభువా నువ్వు మంచివాడువేనయ్యా, నువ్వు కృపగలిగినటువంటి వాడవేనా ఆయన, ఏదో నా తప్పిదాలే ఉన్నాయి ప్రభువా, ఏదో నా పొరపాట్లు ఉన్నాయని నిన్ను నువ్వు ఎప్పుడైనా పరిశీలన చేసుకొని నిన్ను నువ్వు సరి చేసుకోనగలిగి ఎప్పుడైనా నీ తప్పిదాన్ని ప్రభుని ఒప్పుకోవడానికి ప్రేమికులారా ప్రయత్నం చేయగాని దేవుడు నాకేం చేయట్లే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఉపకారం చేయట్లే, కీడు చేశాడు, నాకు ద్రోహం చేశాడని ఇలాంటి మాటలన్నీ ఎవరు చెప్పాలా? భక్తి లేని వాళ్ళకి వస్తాయి ఈ మాటలన్నీ కూడా. భక్తి పరులు రావు. గమనించండి, యోబు ఎలాంటి వాడు? భయభక్తులు లేని వాడు. బైబుల్లో ఉంది. అతను నోటితో ఏం చేశాడా? నోటితో కూడా ఏమన్నాడండి? అన్ని పోయినప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను అనగలుగుతామా? భక్తి గల వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ప్రేమికులారా. దేవుడు నిన్ను బాగా అలాంటి సమయంలో నేను పరిశీలిస్తానని గుర్తెరిగి, ఏ సమయమైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అది దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? పరిశీలన చేసే సమయం ఇది. నన్ను ఇంకొక మెట్టు నన్ను ఏం చేయడానికి, ఎక్కించడానికి నన్ను ఈ శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు. ఈ సమయంలో నేను దురాలోచన ఏది కూడా చేయకుండా మరింత అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇంకా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రభు సన్నిధిలో స్తుతించగలిగితే, ఇంకా నీ ఆత్మీయతను మరింత పటిష్టపరుచుకొని ముందుకు నడిపించుకోగలిగితే అదే సమయం నేను దర్శించే కాలం. ఆమె చెప్పండి. దేవుడు అంటే మనల్ని అలాంటి సమయంలో బాగా పరిశీలిస్తాడంట. ఎలాంటి సమయంలో? శ్రమల్లో బాగా నిన్ను అసలు నువ్వు ఏంది, అసలు నీ ఆత్మీయత ఏంది, అసలు నీ విశ్వాసం, అసలు నువ్వు భక్తులు ఎంత ఉన్నావు, అసలు పరిశుద్ధులు ఎంత ఉన్నావు, అసలు వాక్యానుసారంగా జీవిస్తున్నావు, అసలు నీ విధానాలు ఏంటని దేవుడు అలాంటి సమయంలో బాగా ఏం చేయాలి చెప్పాలి? అసలు దేవుని ఎందుకు వెంబడిస్తున్నావు, అసలు దేవుని ఎందుకు కలిగి ఉన్నావు, దేవుని వెంబడి చేయగల నీ ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు రాత్రి కాలం వచ్చేటువంటి ఆ శోధనలు ఏవైతున్నాయో ఆ సమయంలో ప్రతి విశ్వాసం ఏం చేయాలి చెప్పాలంటండి? పరిశీలన చేస్తా. కూర్చున్న మీ అందరికి చెప్తున్నాను, నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు అంటే ప్రభు నువ్వేం చెప్పాలి?
ఎందుకు వెంబడిస్తున్నారు మీరు అంటే ఏం చెప్పాలి? మీరు ఇచ్చే సమాధానం ఏంటి? పవిత్రమ్మ గారు, నువ్వు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నావు అని అంటే నువ్వు చెప్పే సమాధానం ఏంటి? దేవుని సాక్షి ఆరాధన దేవుని వెంబడిస్తున్నావని ప్రేమిటులరా ఎవరిని అడిగి ఎందుకు వెంబడిస్తున్నావు అంటే నీ సమాధానం ఏంటి? తల్ల కిందికి వేసారు ఎవరు ఎక్కడ అడుగుతావు? యోహన్ గారు చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఇంకా అక్షయ్ గారు మీరేం చెప్తారా? వెరీ గుడ్. మోషే గారు మీ క్లాస్ ఇవ్వాలి తర్వాత స్పెషల్ క్లాస్ ఉంది. గమనించండి, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు వెంబడించదు ప్రభుని. భౌతిక సంబంధమైన దీవెనల కొరకు దయచేసి వెంబడించమాకండి. భౌతిక సంబంధమైనటువంటి మేలుల కొరకు ప్రభుని వెంబడించమాకండి. అది బైబిల్లో ఒక సంఘటన మీకు చూపెడతాను. యోహాను సువార్త 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన చదవండి మీరంతా, మొదటి నుంచి చివరి వచనాల వరకు. ఏమిటి చెప్పాలంటే అండి, రొట్టెలు పెడుతున్నప్పుడు అంట జన సమూహం వచ్చారంట. ఏదంట ఏం పెడతంటే 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఏం చేశాడు? విరిచి 5,000 మంది పురుషులు ఏం చేశారంట? తిన్నారని ఉంది. 5,000 మందే కాదు, స్త్రీలు పిల్లలందరూ కలిపితే అప్రాక్సిమేట్ ఎంత అవచ్చు? ఒక 20,000 మంది అనుకోండి. 20,000 మందికి దేవుడు ఏం చేశాడు? చక్కగా 5 రొట్టెలు 2 చేపలు విరిచి వారు భోజనం చేసి కూర్చోబెట్టి వాక్యం చెప్తుండే. ఇప్పుడు చేసినాక ఏం చేస్తానంట? సందర్భాల్లో కొన్నిసార్లు తిని వెళ్ళినట్టుకుని, కొన్ని సువార్తల్లో అవి తిన్నాక ఏం చేసినట్టుకుని చెప్పాలా? దేవుడు మరలా రాజు సువార్త ప్రకటించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అప్పుడు దేవుడు గురించిన విషయాలు, పరలోకాన్ని గురించి విషయాలు చెప్తున్నప్పుడు కొంచెం బోధ టైట్ చేశారు. ఎవరైనా యేసుప్రభువు. ఏంటా టైట్ అంటే, ఎవరైతే అర్థమవుతున్నాయని విశ్వాసం ఉంచుతాడో, ఎవరైతే రక్తంలో కడగబడతారో వారికి ఏముందని? నిత్య జీవం ఉందని. నేనే జీవాహారం అంటాడు. అర్థమవుతుందా? నేనే జీవాహారం అని. మీ దగ్గర ఉన్నటువంటి క్షయమైనటువంటి నా దగ్గర ఉంది ఏంటంట? అక్షయమైనటువంటి ఆహారం. మీ దాని కొరకు ప్రయాసపడుతున్నారు, అక్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రయాసపడమని దేవుడు ప్రేమ కొంచెం బోధ టైట్ చేసి చెప్పేసరికల్లా 6వ అధ్యాయం చివరి కడకు వచ్చేసరికల్లా అందరూ వెనుదిరిగిపోయారంట. ఉందండి ఆ మాట చూడండి ఒకసారి. ఆ మాట చూపించాలి మీకు. యోహాను సువార్త 6వ అధ్యాయం ముగిచ్చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి అన్నాడును. ఎందుకు వెంబడించలేంట? అయ్యా వాళ్ళకి అర్థమైంది ఏంటి యేసుప్రభువు వారి గురించి? ఎందుకు అనేకులు మరలా ఎందుకు వెంబడించలే యేసుప్రభువు వారిని? ఎందుకు చెప్పాలా? గమనించండి. మాకు రొట్టెలు కావాలి కానీ మాకు నువ్వు చెప్పే మాటలు మాకేమీ అవసరము లేదు. మాకు నిత్య జీవం వద్దు, మాకు ఆ పరలోకం వద్దు, అంత్యదినం మంది లేపుతారని చాలా చక్కగా విషయాలు, ఒక అద్భుతమైనటువంటి విషయాలు ప్రైవేట్లో కూర్చోబెట్టి అనేకులకు ప్రభు చెబుతుంటే చాలా మంది వెళ్ళిపోయారంట. అంటే వాళ్ళందరూ దేని కొరకు వచ్చారు? అమ్మా దేని కొరకు వచ్చారు? స్వస్థతలు, అద్భుతాలు, ఏనండా దీవెనలు, మేలులు, వీటి కొరకు వచ్చారు. బోధ టైట్ చేశారు కల్లా. గమనించండి, చాలా అందరు వెళ్ళిపోయారంట. ఆఖరికి ఎంతమంది చెప్పాలా? 12 మంది శిష్యులు మాత్రం మిగిలారంట. ఇప్పుడు యేసుప్రభువు వారిని అడిగారంట, అందరూ వెళ్ళిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు కదా అంటే, అప్పుడు పేతురు అంటాడు కదా, అయ్యా ఎక్కడికి వెళ్ళమంటారు? మిమ్మల్ని వెంబడిస్తూ స్వస్థల కొరకు కాదయ్యా, మిమ్మల్ని వెంబడిస్తూ అద్భుతాల కొరకు కాదు, మిమ్మల్ని వెంబడిస్తుంది మేలు కొరకు కాదు. దేని కొరకు చెప్పాలా? నువ్వు నిత్య జీవం గలవాడవని, నిత్య జీవాన్ని ఇచ్చువాడవని, ఆ నిత్య జీవ మాటలు నీ యొద్ద ఉన్నాయని మిమ్మల్ని వెంబడిస్తున్నామని 12 మంది శిష్యులు మాత్రమే యేసుప్రభువుతో తక్కిన వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. ఎలా? ఏ గుంపులు ఉండాలి నువ్వు? అమ్మా ఏ గుంపులు ఉండాలి నువ్వు? స్వస్థల కొరకేనా? మందులు ఉంటారండి. మేలు చేసి దేవుడు, మేలు చేయకపోతేనండా దేవుడు కాదు. అనుకుని జరుగుతుంది దేవుడు, అనుకుని జరగకపోతేనండా దేవుడు కాదు. నువ్వు అన్నా దేవుడు, అనుకోపోయినా దేవుడే. ఎవరైనా భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు ఆయన. ఈ పరిపక్వత లేనటువంటి వాళ్ళు, ఈ పరిపక్వత లేనటువంటి విశ్వాసులు ఎప్పుడు కూడా మేలు జరిగితేనే దేవుడు వాళ్ళకి. అదా నీ ఆత్మీయత. సరి చేసుకోదు, మంచి పద్ధతి కాదు నీకు. అది నీకు అంతే అర్థమైంది దేవుడు గురించి.
ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రేమిట్లరా వెనుతీయక ఎప్పుడు ఆయన కలిగి మరింత ప్రేమిట్లరా దేవుని సన్నిధానములో నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే ఆ పరిస్థితులే నీ జీవితంలో ప్రభు దర్శించే సమయముగా మారుతుంది. ఆమేన్ చెప్పండి, చెప్పండి ఆమేన్ చెప్పండి. ఇంకో అందుకనే గమనించాలి ప్రేమిట్లరా, నీ బ్రతుకు మారినంత వరకు, నా బ్రతుకు మారినంత వరకు ఏం జరగవు. పేరు పెట్టుకున్నంత మాత్రం ఏముండదు. జీవితములో మార్పు ఉండాలి, బ్రతుకులో వ్యత్యాసం కనపడాలి. ఏ వ్యత్యాసం? దేవుళ్ళలోకి రాకముందు, దేవుళ్ళలోకి వచ్చినాక ఆ వ్యత్యాసం కనపడితేనే శారా అలా చక్కగా తన జీవితాన్ని మార్చుకొని కనిపెట్టింది. అసాధారణమైనటువంటి కార్యం ఆమె జీవితంలో ప్రభు 90 ఏళ్ల తర్వాతకి ప్రభు దర్శించి గర్భద్వారాన్ని ప్రభు తెరిచాడు. ఆమేన్ చెప్పండి. ఆమె జీవితంలో కొన్ని సంవత్సరాల తరబడి సంతోషం లేదు, కానీ ఏమిచ్చాడు? సంతోషం. నువ్వు కూడా దేని కొరకైనా కనిపెడతానో కొంతకాలం నుంచి, అవి ప్రభు నీ జీవితంలో దర్శించే సమయం నీ పట్ల ప్రభు కలిగి ఉన్నాడు. శారాన్ని దర్శించినట్లు నిన్ను ప్రభు దర్శిస్తాడు. ఆమె జీవితంలో దుఃఖాన్ని, ఆ నిట్టూర్పులను ప్రభు తొలగించి సంతోషాన్ని ఇచ్చినట్లుగా నీ కుటుంబాన్ని కూడా ప్రభు సంతోషకరంగా ఉంచుతాడు. అలాంటి ఆధ్యాత్మిక అనుభవాలను కలిగి ఉండాలంటే మార్చబడి అంటే జీవితాన్ని ఏంటంట మార్చుకొని, బ్రతుకును మార్చుకొని, నడవడికను మార్చుకొని, విధానాలు మార్చుకొని దేవుడు సన్నిధిలో చూడు డాక్టర్లకు అంతుపడిన కార్యం ఏది? శారా ఏమవుతారు? స్త్రీలు చాలా మంది తెలుసు, ఆ గర్భం పిరమిడ్లో ఉడికిపోతే స్త్రీ మళ్ళీ పిల్లలు ఏం చేయాలంట కనదు. డాక్టర్లకి అంతు పట్టినటువంటి కార్యం ప్రభు జరిగించాడు. దేవుడు ఎప్పటికైనా ఎలా ఏ విధంగానైనా ఏ స్థాయిలోనా ఎంత సాధ్యమైనటువంటి పరిస్థితులైనా నువ్వు చక్కగా నీ జీవితాన్ని ప్రభు పిరమిడ్లరా ఆయనకు మహిమార్థమైన నీ జీవితాన్ని కొనసాగించుకుంటే ప్రభు దర్శిస్తాడు. శారాన్ని దర్శించినట్లు నేను నీ కుటుంబాన్ని దర్శించి తన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. అట్టి కృప మనందరి ప్రభు దయచేసి మనందరి వెనకెళ్ళి మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. అందరూ దయచేసి మోకరించండి. అందరూ మోకరిద్దాం. నిలువు మోకాళ్ళు వేసుకొని కూర్చుందాం. కృపా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. అందరూ మోకరించండి. అయ్యా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దర్శిస్తావని, నువ్వు నా కాడికి వస్తావని, నేను ఉన్న స్థితిలో, ఉన్న పరిస్థితుల్లో ఎవరు నా పక్షాన ఉండకపోయినా, ఎవరు నన్ను విడిచిపెట్టినా, ఆ రాత్రి కాలమున నువ్వు మాతో ఉంటావని, ఆ సమయంలో మాతో ఉంటావని, మమ్మల్ని పరిశీలిస్తావని, మమ్మల్ని పరిశోధిస్తున్నావని, ఏ దురాలోచన మాలో రావద్దు అని మరొకసారి మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. భక్తులు నీకు ప్రార్థించినప్పుడు నువ్వు దర్శిస్తావని మాట్లాడావు నాయన. శారా తన బతుకును మార్చుకొని, తన జీవిత విధానమును మార్చుకొని కనిపెట్టినప్పుడు దేవుడు దర్శించాడు. నువ్వు మారినంత వరకు సంవత్సరాల తరబడట్నే దేవుడు కార్యాలు ఆలస్యం అవుతూనే ఉంటాయి. దేవుడు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. మారు మనసు లేనిచో నరకాగ్నిలో పడిపోతావు. అందరూ దయచేసి ప్రభు ఒక్కసారి అసలు జ్ఞాపకం చేసుకుని, నేను పాపినయ్యా, నేను దౌర్భాగ్యునయ్యా, నేను బలహీనరాలు ప్రభు, మాటిచ్చి తగ్గిపోతున్నానయ్యా, మాటిచ్చి వైదొలికి పోతున్నానయ్యా, సిలువ వేస్తున్నానయ్యా. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదయ్యా, దర్శించుకోవడం. నువ్వేమో దర్శిస్తావు. ఒక స్నేహపూరితమైనటువంటి మా ప్రభు విజిటింగ్ మా జీవితాలను చేస్తున్నా మాకు మేలు చేయటానికి నాయన. ఉదయకాల సమయం శ్రమల్లో ఉన్నావా సోదరా, ఇబ్బందుల్లో ఉన్నావా సోదరి, ప్రతికూలతలో ఉన్నావా, నీ జీవితం అస్తవ్యస్తంగా ఉందా, ప్రభు దర్శించాలని ఈ ఉదయకాల సమయం ప్రభు ఎందుకు వచ్చావన్నా ప్రభుని దర్శిస్తున్నా. ఎంతకాలం ప్రభుని వెంబడిస్తున్నానని చెబుతూ ఏ ఉద్దేశం వెంబడిస్తున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ యొక్క ప్రేమికులారా దేవుడు వెంబడించడం గల కారణం ఏంటి?
దేవుని పట్ల భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకేనా, దీవెనల కొరకేనా, వీటి కొరకేనా ప్రభుని వెంబడిస్తుంది నువ్వు? ఇంకా నీకు సరిగ్గా అర్థం కాలే ప్రభు. అయితే దీని కొరకు కాదు వెంబడిస్తాం. నిత్య జీవము నా కొరకు నా దేవుడు ఉంచాడు. ఆయన మాటలు నిత్య జీవాన్ని కలిగిస్తున్నాయి. ఆయన మాటలు వింటుండే నిత్య జీవంపై ఒక దృఢమైనటువంటి విశ్వాసం మన కలుగుతూ మరింత ప్రభు కొరకు నడిపించబడినటువంటి ఆతృత మనకు దయచేయడం. హల్లెలూయా. కృంగదీస్తున్నా, నువ్వు నాకు దేవుడవేనా, ఆయన నిన్ను వెంబడిస్తానయ్యా. చేతులెత్తిన వారందరూ నమ్మకంగా ఉంటాను. ఒక్క మాట నమ్మకంగా ఉంటానయ్యా. ఒక్క మాట నోరు తెరిచి నమ్మకంగా ఉంటానయ్యా. అంతవరకు రక్షణ కాపాడుకుంటానయ్యా. నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. చేతులెత్తిన బిడ్డలందరి వారి తీర్మానం ప్రభు స్థిరపరచునుగాక. అంతవరకు నమ్మకంగా ఉందురుగాక. కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఇంకెన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా నిన్ను కలిగి రాత్రి వేళ కష్టకాలములో ఇబ్బందుల్లో సతమతమవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అది నన్ను పరిశీలించే కాలం అని గుర్తెరుగుటకు సహాయం చేయి. మంచి ఉన్నతమైన స్థితికి మళ్ళీ తీసుకొని వెళ్తావయ్యా. బిడ్డలందరిని దర్శించి సాక్ష్యాన్ని కాపాడుకో, రక్షణ కాపాడుకో. ఈ శరీరాన్ని చంపే మనిషి కాదయ్యా, ఈ శరీరంతో పాటు ఆత్మను చంపే నీకు భయపడాలి మా ప్రభువా. అలాంటి జీవితాలు కలిగి వినిపించబడినట్లుగా కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.